హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మనం బుక్స్‌కి అట్టలు వేసినప్పుడు ఇలాంటి రోల్స్ అనేటివి మిగిలిపోతూ ఉంటాయి కదండీ! అవి అలా పడేయకుండా ఈ వీడియోలో ఏం చేయాలో చూపిస్తాను చూసేయండి. అలాగే ఇవి కవర్స్ అనేటివి తెచ్చుకున్న ఇలా చినిగిపోయి ఉంటాయి కదండీ! వాటిని కూడా పడేయకుండా వాటితో ఏం చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్‌గా వస్తుంది. సెల్ఫ్‌లలో బట్టల కింద న్యూస్ పేపర్ వేస్తూ ఉంటాం కదండీ! వాటికి బదులు ఇవి వేసుకోవచ్చండి. ఎక్కువ రోజులు వస్తాయన్నమాట. అలాగే ఫ్రిడ్జ్ కవర్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఇక్కడ చూసారు కదా! ఇక్కడ నేను సీడీస్ తీసుకున్నాను. 1 సీడీ అయితే సరిపోతుంది. తర్వాత ఒక రోల్ తీసుకొని దాన్ని మెజర్ చేసుకున్నానన్నమాట. 14 సెంటీమీటర్స్ ఉంది. ఇక్కడ 5 సెంటీమీటర్స్‌కి 2 మార్కులు చేసుకున్నాను. ఇలా రౌండ్‌గా మార్క్ చేసేసుకున్నాను. ఇలా మార్క్ చేసుకున్నది నీట్‌గా కట్ చేసేసుకోవాలన్నమాట. ఈ రౌండ్స్ అనేటివి 2 సేమ్ వస్తాయి. ఒకటి మాత్రం చిన్నగా ఉంటుంది. కట్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ కవర్స్ ఉన్నాయి కదా! ఈ కవర్స్‌ని ఎడ్జెస్ అన్నిటి కింది భాగం కట్ చేసుకొని ఒక సైడ్ మాత్రం ఓపెన్ చేసేసుకోవాలి. వీడియోలో చూపించినట్టుగా ఓపెన్ చేసేసుకొని ఇక్కడ మెజర్ చేసుకోవాలన్నమాట. పైన 1 ఇంచ్ కింద 1 ఇంచ్ ఉండే విధంగా కవర్‌ని ఎక్స్ట్రా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా! వీడియోలో చూపించినట్టుగా కట్ చేసేసుకుంటున్నాను. ఈ కట్ చేసుకున్న తర్వాత 2 రోల్స్ సేమ్ కాబట్టి 2 కవర్స్ సేమ్ తీసుకున్నాను. ఇక్కడ చూసారు కదా! ఇదొకటి చిన్నదనమాట. దానికి సరిపోయే సైజులో కవర్ అనేది కట్ చేసేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ రోల్స్‌కి కవర్ అనేది స్టిక్ చేసేసుకోవాలి. వీడియోలో చూపించినట్టుగా నేను గ్లూ గన్ పెట్టి ఇక్కడ వీడియోలో ఇదేం ఊడిపోదండి. చాలా స్టిఫ్‌గానే ఉంటుంది, గట్టిగానే ఉంటుంది. ఇలా మొత్తం స్టిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన కింద మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకున్నాం కదండి! దానిని ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలి. రెడీ అయిపోయిందనమాట మన రోల్ అనమాట. ఇలా మిగతా రెండిటికి కూడా సేమ్ అదే విధంగా స్టిక్ చేసేసుకుంటున్నాను ఈ కవర్ అనేది. ఈ కవర్స్ అనేటివి మనం ఏమైనా గిఫ్ట్స్ ప్యాక్ చేసుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చండి. చాలా బాగా యూజ్ అవుతాయి. ఎప్పుడైనా మన దగ్గర ఎమర్జెన్సీగా గిఫ్ట్స్ కవర్స్ లేనప్పుడు ఈ కవర్స్ అని గిఫ్ట్ ప్యాకింగ్ కవర్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఇంకొక సీడీ తీసుకున్నాను కదండి! ఈ సీడీకి కూడా ఈ కవర్ని మొత్తం కవర్ చేసేసుకుంటున్నాను. ఇలా ఫస్ట్ కింది భాగం సైడ్ భాగం కవర్ కట్ చేసుకొని ఈ వీడియోలో చూపించినట్టుగా గమ్ పెట్టి స్టిక్ చేసుకున్నాను సీడీని కవర్ పైన. చుట్టూ ఒక 1 ఇంచెస్ ఎక్కువ ఉండేటట్టుగా కట్ చేసేసుకొని ఇలా కట్స్ పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే ఆ సీడీకి మొత్తం ఆ కవర్ అనేది ఈజీగా స్టిక్ అవుతుందనమాట. ఇలా గ్యాపులు రాకుండా స్టిక్ చేసుకోవడానికి ఇలా కట్స్ పెట్టేసుకొని మొత్తం స్టిక్ చేసేసుకుంటున్నాను. ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత ఈ ఓపెన్‌గా ఉంది కదండి ఈ సీడీ బ్యాక్ సైడ్ అనేది దాన్ని కూడా వీడియోలో చూపించినట్టుగా ఈ బ్యాక్ సైడ్ కూడా ఆ కవర్ని స్టిక్ చేసేసుకుంటున్నాను. వీడియోలో చూసినట్టుగా స్టిక్ చేసేసుకున్నాను. తర్వాత వచ్చేసి మనం ఇక్కడ రోల్స్ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి! వాటికి కింది భాగంలో ఇలా గమ్ అప్లై చేసేసి ఈ సీడీ పైన స్టిక్ చేసేసుకోవాలి. చూడండి ఇలా వచ్చేసింది. మీ దగ్గర ఏమైనా స్టిక్కర్స్ ఉంటే కూడా వాటిని పెట్టి ఈజీగా డెకరేట్ చేసుకోవచ్చు. ఇలా లేకుంటే కలర్ పేపర్స్ అయినా వాడవచ్చు అనమాట. చూడండి ఇక్కడ మనకు పెన్ స్టాండ్ అనేది రెడీ అయిపోతుంది. దీన్ని స్టడీ టేబుల్ పైన పెట్టేసి ఈ పెన్స్ అనేటివి అన్నీ ఒక దగ్గర పెట్టుకోవచ్చు అనమాట. లేదు అంటే క్రాఫ్ట్ ఐటమ్స్ అనమాట. పెయింట్, బ్రషెస్, నైఫ్, ఇలా కత్తెర అన్నీ ఒక దగ్గర పెట్టుకొని మనం ఈజీగా కిచెన్లో పెట్టి స్పూన్స్, నైఫ్స్ కూడా పెట్టి వాడుకోవచ్చండి. ఇది మల్టీపర్పస్గా యూజ్ చేయొచ్చు. లేకపోతే ఇలా డెకరేటివ్ పీస్ లాగా కూడా వాడుకోవచ్చు అనమాట. ఈ ఐడియా ఎలా అనిపించిందో నా కామెంట్ బాక్స్లో చెప్పడం మర్చిపోకండి. నెక్స్ట్ ఐడియా వచ్చేసి ఇక్కడ నేను 3 రోల్స్ తీసుకున్నాను. ఏదైనా ఒక రోప్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ 2 ఎడ్జెస్‌ని తీసుకొని ఇక్కడ రోల్‌కి 2 సైడ్ హోల్స్ ఉంటాయి కదా! వీడియోలో చూపించినట్టుగా అటు సైడ్ నుంచి ఒక ఎడ్జెస్, ఇటు సైడ్ నుంచి ఒక ఎడ్జెస్ పెట్టేసి ఆ దారం అనేది లాగేసేయాలన్నమాట. ఆ తాడు అనేది ఒక రోల్ నుంచి ఇంకొక రోల్‌కి ఈజీగా రావాలంటే ఈ దారం ఎడ్జెస్‌కి ఏదైనా పెన్ను కానీ కట్టినట్టయితే ఈజీగా తొందరగా వస్తుంది. ఇలా మొత్తం 2 సైడ్ సమానంగా తాడుని లాగిన తర్వాత సేమ్ ఇంకొక రోల్ తీసుకొని ఫస్ట్ రోల్‌లో నుంచి తాడుని ఎలా లాగామో సెకండ్ రోల్ నుంచి కూడా అలాగే లాగేయాలి. దారం అనేది ఒక రోల్ నుంచి ఇంకొక రోల్‌కి గ్యాప్ ఉండాలన్నమాట. చూపిస్తాను చూడండి వీడియోలో. ఈ 2 రోల్స్ అనేటివి దగ్గర రాకుండా ఆ తాడు అనేది కొంచెం ఈ విధంగా గ్యాప్ వచ్చేటట్టుగా చూసుకోవాలి. కొంచెం గ్యాప్ రావాలన్నమాట. సేమ్ మూడో రోల్ కూడా ఫస్ట్ సెకండ్ రోల్స్ ఎలా పెట్టేసామో ఈ థర్డ్ రోల్ నుంచి కూడా ఆ తాడు అనేటివి అలాగే లాగేయాలి. చాలా ఈజీ అండి. ఇక్కడ తాడు అనేది చాలా పెద్దగా ఉండడం వల్ల కొంచెం ఇబ్బంది అయింది. దానికి సరిపోయే తాడు తీసుకున్నట్లయితే చాలా ఈజీ ఉంటుంది. మీకు ఎన్ని కావాలంటే అలా రోళ్ళు ఈ విధంగా నిచ్చెనలాగా వచ్చేసాయి అన్నమాట.
ఇలా చూడండి, ఇది బాత్రూంలో కనుక హ్యాంగ్ చేసుకున్నట్టయితే, హ్యాండ్ వాష్ దగ్గర కూడా హ్యాంగ్ చేసుకున్నట్టయితే చిన్న చిన్న టవల్స్ కానీ, సాక్సెస్ కానీ, నాప్కిన్స్ ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. ఈ ఐడియా ఎలా అనిపించిందో నా కామెంట్ బాక్స్లో చెప్పండి. నెక్స్ట్ ఐడియా వచ్చేసి ఇంకొక రోల్ తీసుకున్నాను. ఈ రోల్ని ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా వచ్చేటట్టుగా కట్ చేసేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీనిపైన పెయింట్, ఇలా బ్లాక్ కలర్ పెయింట్ వేసేసుకుంటున్నాను. ఈ 2 రోల్స్‌కి సేమ్ కలర్ వేసేసుకోవాలన్నమాట. ఇవి డ్రై అవ్వడానికి కూడా చాలా తక్కువ టైం పడుతుంది. తర్వాత నా దగ్గర ఉన్న వాటితో వీటిని డెకరేట్ చేసుకుంటున్నాను. ఇక్కడ పైన కింద ఒక స్టోన్ లేస్‌తో డెకరేట్ చేసుకుంటున్నాను. ఈ బ్లాక్ మీద ఈ స్టోన్ లేస్ అనేవి చాలా బాగా కనిపిస్తాయన్నమాట. వేరే కలర్ కంటే ఈ వైట్ కలర్‌వి చాలా బాగా కనిపిస్తాయి. ఇలా 2 రోల్స్‌కి సేమ్ ఒకటేలాగా డెకరేట్ చేసుకుంటున్నాను. ఇలా నెక్స్ట్ వచ్చేసి ఇలా కలర్స్తో డాట్స్ పెట్టేసుకొని మిర్రర్స్ని దానిపైన స్టిక్ చేసేసుకోవడమే. చుట్టూ ఆ కలర్ అనేది బయటికి కనిపించాలన్నమాట. అలా ఎక్కువగా పెట్టేసేయాలి ఆ డాట్స్ అనేటివి. వీడియోలో చూపించినట్టుగా ఈ రోల్కి పై భాగంలో, కింది భాగంలో కొంచెం పెద్ద పెద్ద మిర్రర్స్ని స్టిక్ చేసేసుకుంటున్నాను. ఈ కలర్ అనేది చాలా బాగా వచ్చిందనమాట, కలర్ కాంబినేషన్ అనేది. ఇలా పైన కింద మిర్రర్స్ అనేటివి స్టిక్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత అదే కలర్తో వీడియోలో చూపించినట్టుగా ఇలా క్రాస్గా లైన్స్ అనేటివి గీసేసుకుంటున్నాను. కొంచెం డార్క్గా గీసుకుంటే బాగుంటుండే, కానీ కొంచెం లైట్గా వచ్చింది. కొంచెం లైన్స్ కూడా కొంచెం రాలేదన్నమాట. ఇప్పుడు మొత్తం ఇలా క్రాస్గా లైన్స్ గీసుకున్న తర్వాత ఇలా బాక్స్ వచ్చేటట్టుగా అడ్డంగా కూడా లైన్స్ గీసేసుకుంటున్నాను. ఇలా ఒక బాక్స్ లాగా రావాలన్నమాట ఇది మొత్తము. ఇలా 2 కంప్లీట్ చేసుకున్న తర్వాత చూడండి ఎలా వచ్చాయో. ఇప్పుడు ఈ బాక్సెస్లో ఫిల్ చేయడానికి నేను ఇంకొక కలర్ తీసుకొని ఇంకా కొంచెం ఈ వీడియోలో చూపించినట్టుగా ఎక్కువగా డాట్స్ అనేటివి పెట్టేసుకోవాలి. తర్వాత ఇక్కడ చిన్న మిర్రర్స్ని దీనిపైన స్టిక్ చేసేసుకుంటున్నాను. ఈ మిర్రర్స్ అనేటివి చాలా బాగా వచ్చాయన్నమాట. స్టిక్ చేసుకున్న తర్వాత మొత్తం ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత చూడండి ఎలా వచ్చాయో. ఇవి మొత్తం ఫిల్ చేసేసుకోవాలన్నమాట. ఇవి కానీ కొంచెం డ్రై అవ్వడానికి టైం పడుతుంది. ఇలా మొత్తం స్టిక్ చేసుకున్న తర్వాత ఇలా వచ్చాయి చూడండి. దీనిపైన నేను ఆర్టిఫిషియల్ చెట్లు అనేటివి పెట్టేశాను. చూస్తే కొంచెం కొబ్బరి చెట్లలాగా అనిపిస్తాయి అన్నమాట. కింది భాగం ఓపెన్గా ఉంది కదండి, ఈ భాగాన్ని క్లోజ్ చేసుకోవడానికి ఒక ట్రాన్స్పరెంట్ షీట్ తీసుకొని దానికి ఈ వీడియోలో చూపించినట్టుగా స్టిక్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్నది మొత్తం కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి మంచిగా డెకరేటివ్ పీస్ ఎంత బాగా రెడీ అయిపోయాయో. వీటిని డోర్కి 2 సైడ్స్ డబల్ టేప్ పెట్టి స్టిక్ చేసేసుకొని క్రేప్ ట్రీస్ పెట్టుకున్నారంటే చాలా బాగా లుక్ వస్తుందండి. వాల్కి కూడా మంచిగా స్టిక్ చేసేసుకొని క్రేప్ ట్రీస్ పెట్టుకుంటే చాలా బాగా లుక్ వస్తుంది. ఈ ఐడియా ఎలా అనిపించిందో మన కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.